నమస్తే మేడం. నిన్న సాయంత్రం సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయనతో పాటు కూర్చున్నటువంటి మరో జర్నలిస్ట్ కృష్ణరాజు డిబేట్ నిర్వహిస్తూ అమరావతి గురించి ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యలు ఉండేటటువంటి ప్రాంతం, వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడుతూ మరికొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి అమరావతి ప్రాంతంలో నివసించేటటువంటి ఒక మహిళగా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇచ్చినటువంటి ఒక రైతుగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచు? జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన నిజంగా జర్నలిస్ట్ అయి ఉంటే నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడరు. జర్నలిజం అంటే ఏంటంటే నిజాన్ని మాత్రమే, వాస్తవాలను మాత్రమే చూపించగలిగేది జర్నలిజం. మరి ఆ జర్నలిజంలో వర్క్ చేస్తా నేను జర్నలిస్ట్ అని ఎలా చెప్పుకుంటాడు? ఇది చరిత్ర చెప్తుంది, ఇప్పుడు కాదు. చరిత్ర ఎప్పటి నుంచో ఇది దేవతలు నడియాడినటువంటి ప్రాంతం, ఇది దేవతల రాజధాని అమరావతి అని చెప్పి చరిత్ర చెప్తుంది. ఒక చంద్రబాబు నాయుడు, లోకేష్ పని కట్టుకొని చెప్పట్లా. మీరు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వాళ్ళకి నుంచి అలాంటి మాటలు మాట్లాడకూడదంటే సరిపోతుందా? వాళ్ళ మీద అక్కస్తోటి ఈరోజు దేవతల రాజధానిని ఎందుకు దూషించారు, అదేవిధంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ మహిళలను నోటుకు వచ్చినట్టు మాట్లాడారు? ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలు, ఎంత మనోవేదనకు గురి చేస్తున్నాయి, ఎంత మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అసలు మన దేశంలో ఒక స్త్రీని ఎంత గౌరవంగా పూజిస్తూ ఉంటారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అది నోరు ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఒక జర్నలిజం అనేది సిగ్గుతో తలదించుకునేటటువంటి రోజు. ఎందుకంటే అతను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు, ముందు అతను జర్నలిస్ట్ చెప్పుకోనికుండా చేయండి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు అనేవి ఏవి కూడా నిజం కాదు, వాస్తవాలు కాదు. ఇది దేవతల రాజధాని ముమ్మాటికి కూడా. అమరావతి ఎప్పుడైనా అజరామరంగా వెలిగిపోతూనే ఉంటుంది. ఇది దేవతలు నడయాడినటువంటి ప్రాంతమే. ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని నువ్వు అన్నంత మాత్రాన సరిపోదు. వేశ్యల రాజధాని అని నీ నోటితో ఏదైతే అన్నావో ఆ వేశ్యల రాజధానిలో చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఉన్నారని నువ్వు ఏదైతే అన్నావో దానిలో నీ పెళ్ళాం, పిల్లలు, తల్లి, చెల్లి అందరూ ఉన్నారని కూడా గమనించుకోవాలి. మరి అది గమనించుకోకుండా నోటికి ఏదో పనికి మాల నోటి చెప్పాడు, నేను విన్నాను, ఇదే నిజమని చెప్పి అంటే సరిపోతుందా? జర్నలిజం అని చెప్పుకుంటున్నాం, మరి నిజాలు మాట్లాడాలి కానీ ఈ రకంగా అబద్ధాలు మాట్లాడితే సరిపోదు కదా. ఇక్కడ నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఇక్కడ చేతులు కట్టుకొని చూస్తూ ఎవరు ఊరుకోరు. నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి తప్పకుండా చెప్పి తీరుతాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 24 గంటల్లో నువ్వు బహిరంగంగా వచ్చి ఈ అమరావతి రైతులకి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ మహిళకు కూడా క్షమాపణ చెప్పాలి. అలాగే చట్టపరంగా నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము చట్టాన్ని కోరుకుంటున్నాం. మేడం, మరి అమరావతి రాజధాని అంటే దేవతలు ఉండే ప్రాంతం, అక్కడంతా కూడా అన్యాయాలు, అక్రమాలు ఇటువంటి ఏం జరగవు. కానీ ఈ ప్రాంతంలో జరిగేవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలే కదండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారండి? గత సంవత్సర కాలంగా ఇక్కడ గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నారండి. ఎందుకంటే ఎలాంటి అవినీతి పనులు కానీ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ జరగల. గతంలో 5 ఏళ్లలో మాత్రం బాగా జరిగినాయి. అవి మేము వాస్తవాల్ని ప్రతి ఒక్కటి మీడియా ముందు ఉంచాము కూడా. అప్పుడు జరిగినాయి కానీ అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి, ఇది అమరావతి ప్రాంతమైనటువంటి దీన్ని రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి ఇక్కడ ఉంచినటువంటి మట్టిని, గ్రావెల్ని, ఏదైతే అది ఇనుము కానివ్వండి, ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, ఏది ఉంటే అది మొత్తం ఎంత చేతికి అందితే అంత దోచుకెళ్ళిపోయింది. ఆ ఘనత కూడా ఆ వైసీపీ పార్టీకే దక్కింది. అక్కడ జరిగినాయి. వాళ్ళు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళ మీద పడేయటం అనేది వాళ్ళకి చేతనైనటువంటి విషయం. అదొక్కటే చేతనైంది. అంతేగాని అధికారంలో చిన్న వయసులో వచ్చి కూర్చున్నాము, మనం ఏదో ఒకటి చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, ఈ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని ఏ క్వశ్చన్ లేదు. 5 ఏళ్ళుగా ఇంకా లేకపోగా ఎలా అయినా ఈ రాజధాని ఇక్కడే నిలబెట్టుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుకోవాలి. ఈ వైసీపీ ఏదైతే పరిపాలన చేస్తూ 20 ఏళ్ళు వెనక్కి నెట్టేస్తుందో, అంధకారంలోకి నెట్టేస్తుందో, అదంతా మన పిల్లల భవిష్యత్తుని నామరూపాలు లేకుండా చేస్తుందని చెప్పేసి ఇక్కడ మహిళలు నడుం బిగించి 5 ఏళ్లుగా ఉద్యమం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుందన్న అక్కస్తోటి కేవలం మహిళల పట్ల ఇంత నీచాతినీచంగా మాట్లాడడానికి వాళ్ళకి మాటలు వస్తున్నాయి. కేవలం అదే అక్కసు. 5 ఏళ్ళగా చూశారు, అయినా కూడా వీళ్ళు మేము వెనక్కి తగ్గల. ఎట్లయినా కూడా వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా మేము అలాంటి పనులు చేయకుండా ముందు నిలబడి ఈ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్రల ద్వారా ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియజేసామన్నటువంటి అక్కస్తోటే ఇంకా ఏం జరుగుతుందో వీళ్ళని ఎలా అయినా ఆపేయాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒకటి ఆ రోజు 53 రోజులు జైల్లో ఉంచారు. మరి ఆయన మీద ఏ తప్పు కూడా చూపించింది లేదు. ఏదో చేద్దామని చెప్పి తీసుకెళ్ళి చూపించారు, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ఇంకా ఏదో చేయాలి, దీన్ని ఇంతటితో ఆపేయాలి, మళ్ళీ ఏదో ఒకటి జనానికి అవాస్తవాలే చెప్పి మళ్ళీ మనం ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నారు. కానీ ఇంకా ప్రజల్లోకి వస్తామనే ఆలోచన మానుకుంటే మంచిది. ఇప్పటికి ఇంటికి పంపించారు కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇంకా అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మేడం, మరి రాజధాని ప్రాంతంలో ఇప్పటికి కూడా కొంతమంది ప్రభుత్వానికి ఇంకా భూములు ఇవ్వద్దు, వచ్చేసారి నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయేది మేమే, వచ్చామంటే మళ్ళీ అడాప్ట్ చేసేస్తాము, అదేవిధంగా బ్యాంకులకు కూడా లోన్లు ఇవ్వద్దని లెటర్లు కూడా రాస్తున్నారని తెలిసింది మేడం. మరి మీ మధ్యలో ఉండేవాళ్ళు ఇలా చేయడానికి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు
నలుగురు ఉన్నారంటే ఒక కుటుంబంలోనే 4 రకాలుగా నిర్ణయాలు ఉంటాయి. కానీ ఇక్కడ 98% భూములు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా ఈ ఎయిర్పోర్ట్కి కానివ్వండి, రైల్వే లైన్కి కానివ్వండి, ఇంకొన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వాళ్ళు భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే అమలు జరుగుతుంది, ప్రభుత్వం ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా అప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, మరి ఇది గుంటూరు టు విజయవాడ ప్రాంతం అయితే, మధ్య ప్రాంతం అయితే బాగుంటుంది, దీనికి కనీసం 30,000 ఎకరాలన్నా కావాలన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చి చేసింది ఏం లేదు. 30,000 ఎకరాలను గత గవర్నమెంట్లో ఇచ్చాము, ఆయన చేసి చూపించాడు పని. నువ్వు దాన్ని కొనసాగించి చేసి చూపించాలి కదా. మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి అదేమి లేకుండా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి 3 రాజధానులని చెప్పావు, ప్రతి ఒక్కరిని నడి రోడ్డును నిలబెట్టావు. మళ్ళీ ఈరోజు అధికారం పోయిన తర్వాత అంత అవసరమా? ఏదో 500 ఎకరాలు సరిపోదా? 3 ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇవి సరిపోదా అంటే నీ ఇష్టానికి నువ్వు ఇక్కడ రిషికొండ ప్రాంతంలో నువ్వు కట్టుకున్న ప్యాలెస్ ఎంత ఉంది? ఇక్కడ అమరావతి రాజధాని ఇంక మరెంతగా ఉండాలి, రాజధాని అంటే ఇంకెంతగా ఉండాలనే ఆలోచన కూడా నీకు రావట్లేదా? కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ నోరుంది కదా అని ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ అమరావతి రైతులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మీకు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పామో ఇక ముందు ఎవరు మాట్లాడినా కూడా అదే రీతిలో తగిన బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి మేమంతా చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా. నిన్న సాయంత్రం సాక్షి టీవీలో కొమ్మినేని డిబేట్లో అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, అదంటే అక్కడ పైన ఉంటుంది, ఇక్కడ ఉన్నది వేశ్యల రాజధాని, చుట్టుపక్కల ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులను కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కావచ్చు, ఆయన వేశ్యలతో సంబోధిస్తూ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించినాయి? కొమ్మినేని శ్రీనివాసరావుకి కానీ అదే ప్యానల్లో కూర్చున్నటువంటి జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే అతనికి కానీ ఒక అమరావతి మహిళా రైతుగా మీరు ఏ సమాధానం చెప్పదలుచుకున్నారు? కృష్ణారెడ్డికే చెప్తున్నాను, నేను ఒకటే కృష్ణరాజుకే చెప్తున్నాను. మేము 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా ఎవరి భార్యల గురించి కానీ ఎవరి ఇష్టానుసారంగా 150 మంది ఉండామని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినా మేము అమరావతి మహిళగా మేము ఎవరి ఆడవాళ్ళని కూడా ఇళ్లలో కించపరిచి మాట్లాడాల. ఇవాళ ఒక అమరావతి మహిళల గురించి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది. కానీ అది ఆ చిన్న కనికరం కూడా తెలుసుకోకుండా ఇవాళ అమరావతి మహిళల గురించి మాట్లాడుతున్నారంటే మేము 5 సంవత్సరాల నుంచి ఎవరి తల్లిని కానీ ఎవరి చెల్లిని కానీ మేము మాట్లాడాల. మా పోరాటం ఏంటో ఆ పోరాటంకి వెళ్ళే చూసుకున్నాం. ఇవాళ ఇంత అవమానకరంగా మాట్లాడిన ఆ సాక్షి టీవీ ఛానల్ని మేము ఒకటే చెప్తున్నాం. ఏమనంటే ఒక భర్త వెనకాల భార్య ఉంటుంది అంటారు, ఒక కొడుకు వెనకాల తల్లి ఉంటుంది అంటారు. కానీ ఆ భర్తకి సిగ్గు లేదు, ఆ భార్యకి సిగ్గు లేదు. ఇవాళ అమరావతి రైతులని మహిళలను ఒక్కళ్ళనే కాదు అన్నదాళ్ళు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబోతురికి కూడా ఇది సిగ్గుసరమైన మాట. అందుకని నీ సాక్షి టీవీలోనే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావంటే నేను అన్న మాట తప్పు, ఇది నాది అని చెప్పి నువ్వు సిగ్గుపడి నువ్వు మాకందరికి కూడా క్షమాపణ చెప్పాలా. మేము ఒకటే అడుగుతున్నావు నిన్ను, ఏనాడు కూడా నిన్ను మేము ప్రశ్నించలేదు. నీ భర్త మరి చంద్రబాబు గారి భార్య మరి అందరికీ తల్లి లాంటిది. మీరు ఆమెను ఎంత దూషణంగా మాట్లాడారు సభలో. భగవంతుడు మిమ్మల్ని 11 సీట్లకు చేశాడు. కానీ ఇవాళ ఇంకా మీరు మాట్లాడి దిగజారితే రాష్ట్రంలో మీ అంత సన్నాసులకి ఎవరు ఉండరని చెప్పి అమరావతి మహిళగా చెబుతున్నాను. ఎన్నిసార్లు చరిత్రలు చూడలేదు మీరు. సీతను తీసుకెళ్ళిన రావణాపురం ఏమయ్యాడు? సర్వనాశనం అయిపోయాడు. అలానే ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడు ఏమయ్యాడు? నీళ్లపాలైపోయాడు. మీరు ఇంకా అమరావతి రైతుల మీద బురద జిమ్మాలనుకుంటే ఆ బురద జిమ్మ పోయేటప్పుడు మీ చేత్తో పట్టుకుంటేనే మీకు బురద అవుతుంది. మమ్మల్ని చిమ్మినందువల్ల మేము చెడిపాము. మీరు ఇంకా అవమానకరమైన మాటలు మాట్లాడటానికి సిద్ధమైతే మేము దేంట్లో కూడా తగ్గేదే లేదు. మీది ఎక్కడ సాక్షి ఛానల్ ఉందో దాన్ని పీకేస్తాము. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము తగ్గేదే లేదు. మీరు కొంచెమన్నా పొద్దున్నే లేస్తే రైతు బండితేనే తింటున్నారు మీరు అన్నం. కానీ ఇలాంటి గడ్డి తినే మాటలు పశువులు కూడా మాట్లాడమని చెప్తున్నాం. ఇంకొకసారి కనుక అమరావతి మహిళ జోలికి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మహిళ జోలికైనా వస్తే మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాము. మేము ఊరుకునేదే లేదు. జై అమరావతి. అమ్మ, మరి మొన్న సాక్షి డిబేట్లోనే కొమ్మినేని శ్రీనివాస లక్ష్మీ పార్వతి గారిని కూర్చోబెట్టారు. ఆ రోజు ఒక కాలరు లక్ష్మీ పార్వతి గారి గురించి ఏదో ఒక మాట అనగానే జస్ట్ వెంటనే కట్ చేసి నువ్వు అసలు మనిషివేనా, మహిళల గురించి ఇలా మాట్లాడతావు అన్నాడు. ఈ రోజు ఏమో చక్కగా నవ్వుకుంటా
స్పందిస్తున్నాడు. ఎంకరేజ్ చేస్తా మాట్లాడాడు అమరావతి మహిళల గురించి. మరి ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూస్తారు? దొంగ వైఖరిని అంటే నువ్వు చేస్తేనేమో దొంగతనము, నేను చేస్తే దొంగతనం కాదని చెప్పి ఆ సిగ్గుమాల నాటికి ఎన్ని మాటలైనా చిమ్మటానికి వాళ్ళకి ఇష్టానుసారం మాట్లాడతారనమాట. కానీ మేము ఒకటే ఖండిస్తున్నాం, ఇప్పుడు నీకొక న్యాయం నాకొక న్యాయం ఉండదు, అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. చట్టమేమో ఎప్పుడు వీళ్ళ చుట్టము కాదు. మేము చెప్పేది ఒకటి, మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మేము మట్టికి ఓర్చుకొని 5 సంవత్సరాల నుంచి తిన్నామో తినలేదో మా జీవితాలు రోడ్లు పాలైపోయినాయి. ఇంకా 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 మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయాలని చూస్తే మట్టికి మేము దేంట్లో కూడా తగ్గము. మీకు తగిన బుద్ధి చెప్పేదాకా కూడా మేము నిద్రపోము.